ఐపీఎల్ హోరు బీర్ల జోరు హితం కాదంటున్న డాక్టర్ హితేష్ సావ్లాని. ఉదయం 8 గంటలైందంటే చాలు ఎండలు ఎడాపెడా రేకెత్తిస్తూ సర్రున చురుక్కుమంటున్నాయి. ఇంకేముంది, బార్ల తలుపులు బార్లాగా ఎప్పుడు తెరుస్తారా అనుకుంటూ గుళ్లకు గోపురాలకు వెళ్ళడానికి తయారైనట్లు మంచిగా ముస్తాబై క్యూ కడుతున్నారు. మందుబాబులు, లిక్కర్ దుకాణ యజమానులు ఒక్క నిమిషం ఆలస్యమైతే చాలు వాళ్ళ చేతుల్లోంచి తాళాలు లాక్కున్నంత పనిచేస్తున్నారు మందు వీరబాబులు. కారణం ఒకటే, ఎండ నుంచి ఉపశమనం పొందే సూక్ష్మ మార్గం ఒక్క బీరులోనే ఉందని వారు నమ్మబలకడమే. పగలంతా ఒక ఎత్తైతే ఇక రాత్రి ఐపీఎల్ మ్యాచ్ ఉందంటే చాలు ఆ కిక్కే వేరప్ప అంటూ బార్లలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్స్కి అతుక్కుపోతున్నారు మందుబాబులు. తమ అనుకూల జట్లు 4లు 6లు కొడుతూ ఉంటే ఐపీఎల్ అభిమానులకు అవధులు లేకుండా పోతుంది. బీర్లు ఇలా ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను సఫలీకృతం చేసుకోవడంలో ఎక్సైజ్ అధికారుల ఆనందాలకు అంతే లేకుండా పోతుంది. కానీ ఎండాకాలం ఆల్కహాల్, ముఖ్యంగా బీర్లు త్రాగటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటూ హితవు పలుకుతున్నారు ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ హితేష్ సావ్లాని. మనము ఈ ప్రతి సంవత్సరం చూస్తున్నాము, ఎండ పెరుగుతూ ఉంటుంది. సో రకాలైన పబ్లిక్ హైడ్రేషన్ కోసము ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. యంగ్స్టర్స్ ఈ మధ్య మనం చూస్తున్నాం. ఐడియలీ అడ్వైజ్డ్ ఏంటంటే సాల్ట్ అండ్ షుగర్ సొల్యూషన్స్ లాగా ఎలక్ట్రాల్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, లెమన్ వాటర్ మనము తీసుకోవాలా. కానీ యంగ్స్టర్స్ చాలామంది ఆల్కహాల్ తీసుకుంటున్నారు, బీర్లు ఎక్కువ తాగుతున్నారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి అనిపిస్తుంది ఇది హైడ్రేషన్ చేస్తుంది బాడీలో, కానీ అది డీహైడ్రేషన్ చేస్తుంది ఇంకా మనకు. ఎందుకంటే మొత్తం వాటర్ శరీరం నుంచి తీసేసి ఇంకా డీహైడ్రేషన్ చేసేస్తుంది. దానివల్ల మనకు బ్రెయిన్ ఫాగ్ అనేది అవుతుంది, మసిల్ వీక్నెస్ ఇవి అని అవుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే యంగ్స్టర్స్కి ఆల్కహాల్ ఇంకా బీర్లు ఇవి అన్నీ తాగకుండా న్యాచురల్ వాటర్ మెలన్ జ్యూస్ కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ, ఈ లెమన్ వాటర్ ఇవి అన్నీ తాగాల. కానీ ఆల్కహాల్ ఇంకా బీర్ల మీద మనం డిపెండెంట్ ఉండదు. అలాగే మళ్ళీ కొంతమంది సమ్మర్లో వాటర్ ఎక్కువ తాగాలని 8 లీటర్ తాగేస్తున్నారు. అది కూడా మంచిది కాదు. ఓన్లీ వాటర్ వల్ల బ్రెయిన్లో స్వెల్లింగ్ వచ్చేసి మొత్తం మబ్బుగా అయిపోతారు. ఇంకా కొంతమంది అయితే చాలా వాటర్ 10-15 లీటర్లు తాగి బ్రెయిన్లో మొత్తం వాపు వచ్చేసి అడ్మిట్ కూడా అవుతారు. దాంతో సోడియం తగ్గిపోయి వాళ్ళు అడ్మిట్ అవుతారు. సో అది మంచిది కాదు. సో మనము హైడ్రేషన్ మెయింటైన్ చేయాలా. ఓన్లీ వాటర్ కాకుండా సాల్ట్ అండ్ గ్లూకోజ్ 2 ఉండాలి దాంట్లో. ఎలక్ట్రాల్ వాటర్ కానీ, వాటర్ మెలన్ చెప్పినట్టు మనము అది వాడుకోవాలా. మై హంబల్ రిక్వెస్ట్ టు ద యంగ్స్టర్స్ ఇస్ ట్రై టు స్టే అవే ఫ్రమ్ ఆల్కహాల్ అండ్ బీర్. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు ఇట్లా ఆల్కహాల్ తాగి హాస్పిటల్లో మా పేషెంట్స్ వచ్చిన సంఘటనలు ఉన్నాయా సార్? బాగా ఎక్కువ ఉన్నాయి సార్. చాలామంది మేము యంగ్స్టర్స్ చూస్తూ ఉంటాము. అన్ఫార్చునేట్లీ ఆల్కహాల్ తాగిన తర్వాత డీహైడ్రేషన్ అయ్యి బ్రెయిన్ ఫాగ్ అయ్యి వాళ్ళకి తెలియకుండా మోటార్ సైకిల్ మీద పడిపోవడం, యాక్సిడెంట్ జరగడం, ఇవి అన్నీ వన్ ఆఫ్ ద కాజెస్. థ్యాంక్ యూ సార్.